निथये निथयेऽर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता हादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत
ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. వసంత పంచమి పర్వదినాన స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామికి మనం ఏది చేసినా కూడా అనేక రెట్లు ఫలితాలు మనకి స్వామివారి నుంచి అందుతూ ఉంటాయి. ఎందుకంటే కళ్యాణోత్సవ ప్రియుడు కాబట్టి స్వామివారికి అంగరంగ వైభవంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా అదిగో స్వామివారు ఉభయదేవేరులతో కూడా కూడి ఉండి పుష్పమాలంకరణలతో కూడా స్వామి అమ్మవారిని ఎలా అలంకరించారో చూడండి. అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసి షోడశోపచార విధితో ఆ భగవంతుని పూజించటానికి కలశంలో ఉదకాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి మరి ఆ కలశోదకాన్ని అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వాన్ని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. స్వామికి నిత్య కైంకర్యాలన్నీ కూడా వైఖానసాగమ పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. తిరుమలలో అదుగో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆగమోక్తంగా స్వామివారికి అనేకములైనటువంటి ఆయన ప్రత్యక్ష దైవంగా కూడా మనం కొలుస్తూ ఉంటాం కాబట్టి ఆనాడు స్వామివారి మహోత్సవానికే కళ్యాణానికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుడు శంకరుడు దేవేంద్ర దిక్పాదులు అందరూ కూడా అక్కడికి విచ్చేశారట. శేషాచలం చూడండి, ఈనాడు కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి స్వామివారిని మనం నిత్యం కూడా స్వామివారి ప్రణామాల్ని సమర్పిస్తూ ఉంటాం.
ఆరాధన స్వామికి నిర్వర్తించటం వల్ల సకలములైనటువంటి లోకములో అభీష్ట ప్రదాతలు ఎవరైతే స్వామిని కోరికలు కోరుతూ ఉంటారో వారి కోరికలన్నీ కూడా స్వామి మన్నిస్తూ ఉంటారు. వరుణాయ నమః ఆసనం సమర్పయామి, వరుణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, హాజమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రత్నాంబరధరాయ నమః యాదస్పదయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకరక్రసమన్వితం జయాపతిం సంగేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం మహిదో న శంభో మైరాజంతే హృదన్నిధత్తాం ప్రేష్యామ దేశో విబుధానామనాదర్యామే సస్తాందరితాన్ దధాత్. పద్మాగారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానుపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి, వామే జగామావాహయామి. సూత్రవతీ సಮೇత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆజమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రవత్యే నమః జగాయే నమః. సూత్రవతీర్ఘా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాప్త్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య యజ్ఞస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః. దివే చక్షురాతరం తద్విప్రాసోపి పన్యమోజాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదే మిషన్న ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వేదోపవ్యుషం. యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావది తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జహన్యం పశ్యేత్ తావద్ కృవేత యత్కారే స్యాత్. పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భుర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్కింకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తకర్మాణాయ పుణ్యాహం స్వస్తి భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రహేగిన్నో అస్తు. అనురాధాన హవిషా వర్ధయంతః సిదంజీవేమ సరదస్సమీరాః. ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తకర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోపశ్యమతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్మ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతా సపునాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియా పునంత విశ్వ ఆజమః. జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేప్యతే. అగ్నే కృత్వా క్రతూగమ్రణే యత్తే పవిత్రమర్చసి అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే. ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే వక్వే స్తనమో వీతపృష్ఠాః తయామదంతః సమార్త్యేషు వజక్తుస్యామపతయోరయీనాం. వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః. ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తాపరే జిగ్నగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः. అగ్నే దక్షైః పునాహిమా येन దేవా అపునత
येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्ममुनीमहे यः पावमानी दध्येते ऋषिभिः संहृतकं रसं सर्वकं सपूतमस्यादे सुदितं मातरिष्मणा पावमानीर्यो अध्येते ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वते तुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हिदं पावमानीर्तिशन्तनः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतस्च्युतः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोपयं पूतं ब्रह्ममुनीमहे इन्द्रस्वनेदे सहमापुनात् सोमस्वस्त्यावरणः समीक्ष्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्जगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषणं छिन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। ओम प्रात्यान्तिश देवार्तजो मार्जगिन्तान् दक्षिणाजान्तिश मासाः पितरो मार्जगिन्तान् प्रतीत्यान्तिश गृहाः पशवो मार्जगिन्तान् मदेत्यान्तिश्याप वोषधयो वनस्पतयो मार्जगिन्तान् मूर्ध्वाजान्तिश विघ्नसंवत्सरो यज्ञपधर्मार्जगिन्तान् मदोधराधरैर्नायेभ्यो मार्जगिन्तान् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतम्बस्य देवेतशोकोधातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्माः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसास्य येनेष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येन गृध्रा नागस्कुधर्वणा नागं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారికి ఇలా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించినందువలన వైఖానస మరీచిమానార్చనాకల్పం ఏమని చెప్పింది అంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అంటే కళ్యాణోత్సవాన్ని ఎవరైతే స్వామివారిని దేవేళ్లతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణాన్ని తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా వాళ్ళంతా పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. స్వామికి నిత్యం ఈ కళ్యాణోత్సవాన్ని అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఇదిగో ఈ కైంకర్యాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. అంటే స్వామివారికి షట్కాల అర్చన నిర్వర్తిస్తూ ఉంటారు. సమస్త మానవాళికి భౌతికమైనటువంటి ప్రయోజనం కొరకేనని చెప్పి ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ప్రత్యూషశ్చ ప్రభాతస్య మధ్యాహ్నశ్చ పరాహ్నక సాయంకాలో నిశీధస్య పూజాకాలాస్తు షట్స్మృతాః. అంటే స్వామివారికి ఇలా షట్కాలాల్లో పూజను కూడా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకే ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా నిర్వర్తించినందువలన స్వామి సుప్రసన్నుడై సకలములైనటువంటి అభీష్టాలన్నీ కూడా స్వామి నెరవేరుస్తూ ఉంటారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ అదిగో దీక్షా స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా పూజాధికాల ద్వారా నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం.
శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. నమోం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబుధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నం విపినాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామితామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి న రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి న అదితే కృధే స్వస్తి బంధామనోచరేమ సూర్యాదింద్రమసా వివ పునర్దధతాజ్ఞాతాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాదమానిశరణం ప్రబध्ये స్వస్తిశం బాధేష్వభాయన్న అస్తు శుభాగం శుభాం. జగత్రాత జగద్రక్షకుడైనటువంటి స్వామివారు గోవిందనామాల్లో కూడా స్వామిని కీర్తిస్తూ కూడా ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అని చెప్పి స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ స్వామి లోకాల్ని రక్షించేటటువంటి వాడు కాబట్టి విష్ణు సహస్రనామంలో కూడా వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే స్వామివారినే మనం చెప్తాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన. అంటే ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మ మహాశైలు వారు అంపశయ్యపై ఉండి చెప్పారట. ఆయన అడిగినటువంటి ప్రశ్నకు కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం స్తువంతఖం కమర్చంత ప్రాప్నుయురు మానవాశుభం అని చెప్పి ఈ మానవ కోటికి జీవకోటికి ఏదైతే సకలములైనటువంటి శుభాలు జరగాలి, మరి ఏ దైవాన్ని ఆరాధిస్తే సకలములైనటువంటి శుభాలు అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకే మరి భీష్మ మహాశైలు వారు అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. అంటే సకల శుభాల్ని వసగేటటువంటి దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదుగో స్వామివారే. పాపాలన్నీ కూడా తొలగించేటటువంటి దేవదేవుడు, సకలములైనటువంటి శుభాలన్నీ కూడా అన్ని కుటుంబాల వారికి లోకములో విశ్వములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా స్వామివారే. ఎందుకంటే స్వామి మత్స్యకూర్మో వరాహస్య నారసింహోథ వామనః రామో రామస్య కృష్ణ కల్కీతి తే దశ. స్వామివారిది అర్చారూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. అంటే ఆ సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి స్థూల శరీరంతో మన మాంసచక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి రూపమేది అంటే ఇదిగో అర్చారూపమే. అందుకే అనేక పుణ్యక్షేత్రాల్లో మనం చూస్తూ ఉంటాం స్వయం వ్యక్తము, దివ్యము, సైధ్యము, పౌరాణికము, మానుషము అనేటువంటి ఈ విభజనతో ఈ అర్చారూపంలో భక్తులందరి యొక్క పూజలంతా కూడా స్వామివారు స్వయంగా స్వీకరిస్తూ ఉంటారు. అంటే సులభ మార్గంలో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా ఈ రూపాన్ని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మానవాల్ని మోక్ష మార్గం వైపు నడిపించటానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అంటే ఇదిగో స్వామివారి యొక్క ఈ అర్చావతార రూపం అన్నమాట. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. అంటే జగత్పతి ఎవరు అనంటే అదుగో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆయన వైకుంఠములో భక్తులందరితో కూడా భాగవతులతో మరి మహాలక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడు. మరి అది పరస్వరూపమైతే రెండవది ఏంటయ్యా అంటే స్వామివారిది వ్యూహరూపం అని చెప్తారు. అంటే క్షీరసాగర మధ్యములో ఆయన శేషతల్పంపై శయనించి ఉంటాడు. మహావిష్ణువు దేవతలకు ఋషులకు క్షీరాబ్దినాథుడుగా కూడా స్వామివారు దర్శనమిస్తారు.
మరి విభవావతార రూపం మనకు తెలుసు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి ఆ ధర్మ స్థాపన కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికై అదిగో ఆ యుగాల్లో కూడా అవతరించినటువంటి విభవ రూపాలన్నమాట. అదిగో చూడండి స్వామివారికి దీక్షాకంకణ ధారణ దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సమంగళకరుడు కళ్యాణప్రదుడైనటువంటి స్వామిని సేవించటం వల్ల కలిగేటటువంటి లాభాలన్నీ కూడా అన్నీ ఇన్ని కావండి. అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా పూజాదికాలన్నీ కూడా నిర్వర్తించి ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషితః శ్రీనివాససురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. అంటే ఆనాడు బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలన్నీ కూడా మన్నించాడట దేవదేవుడు. మరి ఆయన 4 భుజాలు కలిగినటువంటి వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి ఇదిగో అమ్మవార్లతో సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందంతో కూడా తామరపత్రం వంటి విశాలమైనటువంటి కన్నులు, మరి సుప్రసన్న తేజో విరాజితుడుగా కూడా వెంకటాచలంపై పుష్కరిణి సమీపంలో వెలిశాడు అని చెప్తూ ఉన్నారు. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ పూజాదికాలు నిర్వర్తించి సమర్పించబోతూ ఉన్నారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపగల శక్తియుక్తులు కలిగినటువంటి నిలవైనటువంటి తల్లి అదిగో మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారిని సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. బ్రహ్మాది దేవతలంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. ఆవిడెవరయ్యా అంటే అదిగో చూడండి సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి. బ్రహ్మ తేజస్సంపన్నురాలు, చిరునవ్వులు ఒలికించేటటువంటి ప్రశాంత ముఖ వచ్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలు ఈవిడ. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితురాలు అమ్మవారు. వేద విద్యా స్వరూపిణి పద్మహస్త. అదుగో ఆ అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే ప్రవహిస్తాయో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులను కూడా పొందుతారట. ఆ బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు ఒక మాట చెప్పారు. అఖండైర్ బిల్వపత్రైర్మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. అంటే భూలోకంలో ఎవరైతే అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలన్నీ కూడా పొందుతారట. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందగలుగుతారట. మరి అలాగే ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో వారికి ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులు అన్నీ కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందుతారు అని కూడా సెలవిచ్చారట. ప్రాప్య స్నానం కరిష్యంతి మాం స్తుత్వా విష్ణువల్లభాం తేపి శ్రియం దీర్ఘమాయు విద్యాం పుత్రాం సువర్చసః లబ్ధ్వా భోగాంశ భుక్త్వాంతే నరాం మోక్షం అవాప్నుయుః. అదిగో చూడండి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల పట్ల ఆధిపత్యం కలిగి నిత్యానపాయనిగా ఉండి స్వామివారికి ప్రతినిత్యం కూడా భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నివేదిస్తూ ఉంటారు. అదిగో సహనానికి మారుపేరు భూమాత ఆ అమ్మవారికి కూడా ఇప్పుడే పూజాదికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యజ్ఞవరాహస్వామి యొక్క చర్చాగోష్ఠిలో అమ్మవారికి స్వామివారు ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, ధనధాన్య వృద్ధి కూడా కలిగి సకలమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అని కూడా యజ్ఞవరాహస్వామి చర్చాగోష్ఠిలో భూదేవి మాతకు ఉపదేశించాడట. అందుకే తిరుమలలో చూడండి మనం వరాహస్వామి యొక్క దర్శనం తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటాం. అదిగో స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధార నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి దేవాతి దేవతలు కూడా అదిగో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి ఇక్కడికే తిరుమలకు చేరుకోబోతూ ఉన్నారు. శేషాచలము కలియుగ వైకుంఠం కాబట్టి సకల దేవాతి దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని వీక్షించటానికి
లోకంలో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. మరి అగ్నిదేవుడు మనకి యజ్ఞంలో ఉన్నటువంటి ఆ యజ్ఞ విధిని ఆచరించటం వలన ఆయా దేవతలకు వర్తమానాన్ని పంపి మరి ఆ విషయాలన్నీ తెలియజేసి అదిగో దేవగణాన్నంతా కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏ తోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహే శుద్ధ శుద్ధాభిరుదిభిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హిణోర్యం శుద్ధో రత్రాణి దాశతే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం షడాసతే మయ దేవాత్రవిణమాజనంతా మయ్యాసీరస్తు మయ దేవహూతిః దేవ్యాహోతారావణశంత పూర్వేరిష్టాస్యామ ధర్మాసువీరాః మహ్యం యదంతు మమజాన హవ్యాగోతి సత్యామనసోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామే దేవీ షడర్వేర్నక్నాథ విశ్వే దేవాస ఇహ వీరయుద్ధం మహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్పృశతే సోమరాజన్నే జాతవేదో భువనస్య రేతజిహ సంజతపసో యుద్ధ నిశ్యతే అగ్నిమశ్వత్థాదిహం యమాహం శివే గర్భాన్వితగిన్యోమయోభోః ఘృతప్రదేకో ఘృతయోనిరగ్నికృతే సమిద్ధో ఘృతమస్యాన్నం घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुखिताजिक्षिदेवान् आयुद्धाग्ने हविषोजशानो घृतप्रतीको घृतयो निरेधे घृतं पीत्वा मदजारकव्यं विदेवपुत्रवृक्षदादिपम् हतितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादृशेमतसृजो वेनावः समुद्रया पपवास्य पिष्टासदस्य योनमचतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तराते साधन्यं विरुत्यकं च भेगं तस्मरमयोदराज तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्टेयमानोऽस्तु सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्टेयमानोऽस्तु सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशति पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवनात् तच्छत्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मि भेरापो देवीर्ग्रे भवो अग्रे गुवोग्रीमं यज्ञं यदाग्रे यज्ञापदन्धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्टेयमानोऽस्तु सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणय सोमापप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्टेयमानोऽस्तु सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणय ओमप्रणीतसमप्रणयत्वापो देवे प्रणयानि यज्ञकं सुखं साधयन्तुरः इदं वदन्ते कृतभट्टावदागुः सहस्रभूषं यजमानेन्यञ्चतेः प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपवुपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तिनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज के भागे प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इंद्रागिर्ष्णोभामि अग्नेयर्ष्णोभामि सोमागिर्ष्णोभामि अग्नयेर्ष्णोभामि सोमागिर्ष्णोभामि अग्निशोभाभ्यां दृष्टनोभामि प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इंद्रागिर्ष्णोभामि वसुभ्योर्ष्णोभामि वरुद्भ्योर्ष्णोभामि रुद्रेभ्योर्ष्णोभामि आपवुपस्पृश्य श्रीमहाविष्णुवेर्ष्णोभामि बृहस्पतिर्ष्णोभामि मित्रागिर्ष्णोभामि वरुणागिर्ष्णोभामि आदित्येभ्योर्ष्णोभामि अश्विभ्यार्ष्णोभामि कक्षदेवत सोमाकृष्णनोभामि औपासनयज्ञाकृष्णनोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्वभामि सर्वदेवेभ्यो दृष्टनिर्वभामि आद्यं तृप्यथिस्रयामि जलं तृप्यथिस्रयामि अग्ने द्योतरसे समेधसे स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकुमृक्षोऽन्तरिता अनातयः प्रत्यष्टकुमृक्ष प्रतिष्ठा अनातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मिभिः देवस्थानविदापनात् तच्छिद्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मिभिः कृतं पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा भ्यर्च्या अक्षता आज्या
स्वरूपेः इमामे अग्निष्टगाधे नमः सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नियतं च प्रगितं च अर्पणं च अन्यर्पणं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टगाधे नमः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जनाप्रभवे नमः विसृप्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्त युग्म आत्मा जातवेदस्ते नेद्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा हपवपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुव शुभ स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यंजक्रमणे उपासनाग्नो आधारान्ते स्वरमन्त्राक्षर क्रियादोष प्रागचित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतः प्रसुभा ओम अतो देवा अवन्तरो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा निजं विष्णुर्विक्रमे त्रेधा नदधेवरं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगिरो व्रतानि पुष्पसे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवः शुभ स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు
అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని విఖనసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానానాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదే తిష్టదే బపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలహితే లవణేక్షుసురా సర్పితృక్షేరసుప్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రం చ శాకశాల్మలి పుష్పరాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హానీలావృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరశాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రగసేనుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మ సూర్య జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వృషహస్రాపధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్య పకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాస్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణోమునీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత
భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनी भार्गवस्यमन आप्नवान उर्ववेदनवञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयां उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेय प्रवरान्विता काश्यप सगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगेर्षगा कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेतचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారికి అమ్మవార్లకి గోత్ర పఠనంతో కూడా ఎప్పుడు శ్రావ్యంగా ఆ గోత్ర పఠనాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మరి ఆ గోత్రంలో ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు తత్సంబంధ ఆచార్యులు పుత్రపౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఆ గోత్రం మనం ప్రవర్లో విన్నాం. గోత్ర ప్రవర్లో అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానీనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి ఇటువంటి నిత్యోత్సవాల్ని కళ్యాణోత్సవంలో జరిపించడంలో ఆంతర్యం ఏంటి అంటే వైఖానసాగం స్పష్టంగా చెప్పింది. లోకక్షేమం కోసమే, అంటే వైఖానస ఆగమోక్తంగా జరిపేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఆ స్వామిని ఆరాధించటం వల్ల, స్వామిని సేవించటం వల్ల మాంగళ్య ఆరాధన జరిపి అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి అమ్మవార్లు ఇరువురికి కూడా స్వామివారి హస్తానికి తాకించే అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఉద్యద్భాను సహస్రాభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపమమల జ్ఞానాధిపి షడ్గుణై జుష్టం సూరిజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగినిలయం శ్రీవాసుదేవం భజే. అదుగో ఆ స్వామి దేవదేవుడండి. కోటి సూర్యకాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి దేవదేవుడు. ఈరోజు వసంత పంచమి పర్వదినం. అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. వాగీశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి, అలా అమ్మవారిని సామాంపాతు సరస్వతి అని చెప్పి ఆ అమ్మను పూజిస్తూ ఉంటాం. అంటే అమ్మవారిని మనం పూజించటం వల్ల సకలములైనటువంటి జ్ఞాన ప్రదాయిని కాబట్టి వీణా, పుస్తకము, జపమాల, అభయముద్రను కూడా అమ్మవారు ధరించి ఉంటారు. ఆ అమ్మవారు అహింసామూర్తి కాబట్టే మరి అమ్మవారికి ఎటువంటి ఆయుధాలు కూడా ఉండవు. జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు సాక్షాత్తు అమ్మవారిని పూజించటం వలన జ్ఞానాన్ని ప్రదాయినిగా కూడా అమ్మవారిని వసంత పంచమి రోజు పూజిస్తారు. సరస్వతి మాఘ పంచమి అని చెప్పి కూడా చెప్తారన్నమాట. సర్వ విద్యలకు ఆధారం కాబట్టి మరి అమ్మవారిని ఆరాధించటము అనేటువంటిది సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా దేవియే మూలము అని కూడా చెప్తూ ఉంటారు. సకలములైనటువంటి మరి శుభాలను సంగేటటువంటి ఈ దేవదేవుణ్ణి మనం పూజిస్తాం. ఆమోదే భువన ప్రమోదవుత సమ్మోద చ సంకర్షణం ప్రద్యుమ్నంచ తథా నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితి కుర్వాన్మతి ముఖ్య షడ్గుణవరై యుక్తాం
యుగ్మాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాథం భజే. అదిగో చూడండి, ఆ భగవంతుడు సాక్షాత్తు సకల సృష్టి పోషణాదులను కూడా ఆమోదించి చరించేటటువంటి వాడు. అంటే స్వామివారి రూపం ఒక రూపం నుంచి ఇంకో రూపానికి సంకర్షణ చెందగలిగేటటువంటి శక్తియుక్తులు ఎవరికి అంటే అదిగో స్వామివారికే ఉంది. విశాలమైనటువంటి వృక్షములాగా శాఖోపశాఖలుగా కూడా విస్తరించేటటువంటి తత్వం ఎవరిది అని అంటే స్వామిది అన్నమాట. అందుకే ఆ భగవానుణ్ణి అనేక రకాలుగా కూడా పూజిస్తే ఈ వెంకటాచలములో 108 దివ్యక్షేత్రాలు అని చెప్తారు. ఈ క్షేత్రాల్లో నెలకొని ఉన్నటువంటి స్వామివారిని అర్చామూర్తిగా కూడా వెలసి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సకల వాంఛితాలు కూడా నెరవేర్చేటటువంటి కరుణాసముద్రుడు ఎవరు అనంటే అదుగో స్వామివారినే. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిర్యాదో శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపణమర్చికాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. అందుకే స్వామిని ఇలా కీర్తించడం వల్ల సకలములైనటువంటి సంపదలన్నీ కూడా కలిగిస్తాడట. అంటే ఆనాడు అరుణోదయ సమయం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారు. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. ఆనాడు శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనులు చేశారు. కర్పూర నీరాజనాలిచ్చారు. విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆనాడు కూర్చుండబెట్టారండి. ఇప్పుడు అర్చకోరేణ్యులు ఎలాగైతే వేదమంత్రాలు చదువుతూ ఉన్నారో ఆనాడు ఈ స్వామివారి కళ్యాణ సమయంలో వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేశారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రంతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతులకి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే చూడండి, ఆనాడు అంత పవిత్రంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనకి వైఖానస భగవత్ శాస్త్ర విధిగా ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తించేటటువంటి తిరుమలలో ఎంత శాస్త్రవిధిగా నిర్వర్తిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే బ్రహ్మ మహేశ్వరాది దేవతలంతా కూడా ఆనాడు పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులిరువురికి కూడా ఆనాడు మంగళహారతులు పట్టారటండి. గంధర్వులు గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. ఆనాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది వైభవంగా జరిగితే ఒకుళామాలిక కూడా ఆ దంపతులిరువుని కూడా చూసి ఆనందపరశురాలై ఆవిడ దీవించిందట. స్వామివారికి కళ్యాణం జరిగితే అల్లుడు కాబట్టి శ్రీనివాసస్వామికి ఆకాశరాజు ఏమన్నా తక్కువ ఇచ్చాడా అనంటే వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా
गुस्ताः सरस्वतीन्मम गुस्ताः देवसमितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराभुतन्या इमा अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम वेणुगोपाल संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराभुतन्या इव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्मग्गस्ताः हनुमतेन्मग्गस्ताः सरस्वतेन्मग्गस्ताः देवसमितप्रासावीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्यवागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो प्रदानि पुष्पसे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे पचक्षुरातर्ग स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ओं भू स्वाहा ओं स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्मग्गस्ताः हनुमतेन्मग्गस्ताः सरस्वतेन्मग्गस्ताः देवसमितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे औपासनाग्नौ क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमेतः प्रसुवा यदस्य क्रमणोत्तिरेजं यद्वान्योनिमहाकरम् अग्निष्टस्मिष्टकृत्वित्वान् सर्वग्निष्टकं सुहदं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते दुहदहुताहुतेनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्मात्मनमिन्दाभूतग्निस्तत्पुनरहार्जातवेदावितर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरधात्मनिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमुञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्टेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा अंशकुत्यै स्वाहा दौराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि क्षेमहि स्वाहा समिति तेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि जित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तर्षयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा युञ्जन्ति सप्तयो निरापनत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविषा कृतेन समादित्यैव सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा
आग्नेस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्ताम् वोषधि वनस्पतिगन्धर्वाभ्रतश्चैव तृप्यन्ताम् मे दक्षिणपितर्पितामह प्रपितामह चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्तस्ताः अनुमतेन्ममुक्तस्ताः सरस्वतेन्ममुक्तस्ताः देवसविदप्रासावेः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानम् प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षत्यै जुहोमि अक्षितमसि मामेक्ष्येष्ठाः वरशिष्ठागः वरेष्ठाग्रं वचो अपावधेन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नगिरम्मादे एकवर्धमत्र मेधामष्टन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमोक्ष्या ग्रन्थीन् विस्तृत्यार्धिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा भवौषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमानतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानमूर्जे दधातन महेरणाय दिक्षसे यो पश्चिमतमोरसस्तस्य भार्गदेहनः उचतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षया जदिन्वधः आपो जनयधाचनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्वे भुजा संयुक्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वे भुजा संयुक्तेऽग्ने हरस्तेनाहं हरस्वे भुजा संमय मेधामय प्रजामय यज्ञस्तेजो दधातमय मेधामय प्रजामय इन्द्रियं दधातमय मेधामय प्रजामय सूर्यो भ्राजोदरात मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यक्रन्दमया देव परिपूर्णतस्ते प्रायश्चित्तानि शेषानुहोम कर्मात्मकानि वै तानि शेषापशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलमरस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुरपादर्घ्याजमणिं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु హోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. స్వామివారు ఎంత మంగళప్రదుడో చూడండి. రేపు రాబోయేటటువంటి రథసప్తమి పర్వదినాన కూడా ఎంత గొప్పగా స్వామివారికి అక్కడ 7 వాహనాలతో స్వామివారు ఊరేగుతూ మరి భక్త కోటికి ఏ విధంగా కూడా అనుగ్రహాన్ని ప్రసాదించబోతున్నారో చూడండి. అదిగో వారణమాయిరం ఆనాడు మేఘ గంభీర ధ్వనితో విగ్రహము నుండి స్వామి వాక్కు వినపడిందట.
అంటే గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో స్వామివారే ఒక మాట అన్నారట, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానంతో నిలిపాను అని చెప్పాడట. అంటే గోదాదేవి చరిత్ర పుణ్యకథయై పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లిందండి. ఆమె భక్తి పారవస్యంలో గానం చేసినటువంటి పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిత్యార్చన విధానాల్లో భాగంగా చిరస్థాయిగా నిలిచాయండి. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను అదిగో మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ద్వాదశాదిత్యులందు విష్ణువై వర్ధిల్లుచుందు నేను, జ్యోతులకు జ్యోతియగుచూ వెలుగొందు సూర్యభగవాను నేను. అంటే ఆనాడు స్వామి చెప్పారట, ద్వాదశాదిత్యుల్లో మహావిష్ణువై వర్ధిల్లుతాను, మరి జ్యోతులకు జ్యోతి అయినటువంటి సూర్యభగవాను నేను అని అన్నాడట. అందుకే రేపు రథసప్తమి నాడు 7 వాహనాల మీద స్వామివారు ఊరేగి భక్తకోటికంతా కూడా అనుగ్రహాన్ని అందించజేయబోతున్నారు. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. సర్వవేదంబులందు సామమును నన్నుగా తెలియుమోయి, దేవగణములయందునా ఉండెడు దేవేంద్రుడను నేనగా. సిద్ధులందున స్థిరముగా కపిలుడను సిద్ధుండనయ్యుంటిని, ఉన్నతాశ్వములందున ఉంటిని ఉచ్చైశ్రవంబు నేను. అంటే సకల సృష్టి స్థితిలయాలకు కూడా సర్వేశ్వరుడెవరు అనంటే అదిగో స్వామివారే అనమాట. అందుకే సకలములైనటువంటి జగత్తుకంతా కూడా ఆయనే కాబట్టి తేజము కలిగినటువంటి వారిలో కూడా తేజంబు నేనే అని చెప్పి బలము కలిగిన వాళ్ళు కూడా బలము నేనై ఉంటాను అని కూడా స్వామివారు ఒక్కాణించాడు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి